ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు ఒక మంచి టేస్టీ అయినటువంటి ఇది మనం స్నాక్స్గా తినొచ్చు, అట్లానే రైస్లో కూడా తినొచ్చు. దీన్ని వచ్చేసి చేప యొక్క జనకండే అంటే జన అనేసి అంటారనమాట. ఇదైతే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది నేను ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను మీకైతే క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము చేపలు తీసుకునేటప్పుడు అందుట్లో మనకి జనకండి అనేది వస్తుందన్నమాట. ఇది మనం కొంతమంది తింటారు, కొంతమంది అయితే పడేస్తారు. కానీ ఇదైతే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. దీన్ని అయితే ఫస్ట్ మనం నీట్గా అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ దీన్ని అయితే మనం బాగా ఉడికించుకోవాలి. ఇది అయితే మనం మూత పెట్టేసి ఫస్ట్ అయితే ఉడికించుకుందాము. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇదంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అసలు ఇది ఎంతమందికి తెలుసో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇదిగో చూసారు కదా, కొంచెం అయితే ఉడికింది కదా. దీన్ని అయితే రెండో వైపు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అప్పుడు మనకి ఈ ముక్కకి సాల్ట్ అనేది మంచిగా పడుతుంది. మనకి ఈ జన అనేది చేపల్లో ఏ టైంలో పడితే ఆ టైంలో అయితే ఉండదండి. దీనికంటూ పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఆ టైంలో మాత్రమే మనకి చేపలో ఈ జన అనేది ఉంటుందన్నమాట. ఇది కొంతమంది తింటారు, కొంతమంది తినరండి. కానీ ఇదైతే చాలా అయితే టేస్ట్ ఉంటుంది, మంచిది కూడా ఇది. కానీ ఈ టేస్ట్ తెలిస్తే మాత్రం ఎవరు దీన్ని వేస్ట్ చేయరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇట్లా సాల్ట్ వేసుకొని మనం మంచిగా రెడ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి నీచు వాసన అనేది ఉండదండి. చాలామందికి ఇది ఎలా చేసుకోవాలో కూడా తెలియక అలా వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఇట్లా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా అయితే గంటితోనే కట్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అయితే అందరూ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇదిగో చూసారు కదా ఎలా ఫ్రై అవుతుందో. ఇట్లా నీట్గా అయితే ఫ్రై చేసేసుకుందాం. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు కదా, నా వీడియోస్ నచ్చుతున్నాయా? మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. నేను 2 kgs అయితే ఫిష్ తీసుకున్నానండి ఈరోజు. అందులో నాకు ఒక చేపలోనే ఈ జన అనేది వచ్చిందనమాట. ఇప్పుడైతే మన టేస్ట్కి సరిపడ్డట్టు కారం కూడా వేసుకుందాము. అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవు కదా. ఇది చేస్తుంటేనే నాకైతే నోరైతే చాలా ఊరిపోతూ ఉంది. ఇందులో మనము ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేయను, ఎందుకంటే అది వేయటం వల్ల నాకు టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదు. ఆల్రెడీ నేను వాడిన కారం అనేది మసాలా కారమే కదా. సో అందుకని చెప్పేసి నేను ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఫ్రెండ్స్, ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే ఉత్తగదే తినేస్తారు, అట్లాగే రైస్లో కూడా తింటారు. నేనైతే ఎక్కువ ప్లెయిన్ రైస్ పెట్టుకొని అందులో ఇది కలుపుకొని తినేస్తాను. నాకైతే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇదిగో ఇంకో పక్కన వచ్చేసి ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ నా ఛానల్లో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటన్నది వీడియో కూడా ఉంది. నేను ఈ వీడియో కింద కూడా నేను మీకు షార్ట్లు పెడతాను. షార్ట్లో కూడా మీకు ఆ వీడియో లింక్ అనేది నేను ఇస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చేపల కూర కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, ఫైనల్లీ మన కోడిగుడ్డు జన అనేది రెడీ అయిపోయింది.
ఇగో చూసారా ఎట్లా చిన్న చిన్న మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.